26. ఇవందరికీ తెలుసా? తెలుసు కదా, నిజం చెప్పండి. ఆ రెండెట్లనో ఇది కూడా అంతే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి ఈరోజు ఈ టాపిక్ని. ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చెప్పినా, కానీ మీరు ఫీడ్ చేసుకోలేదు. అవునా కీర్తి? చేసుకోలేదు, కానీ ఇప్పుడు చేసుకోవాలి. ఎందుకు అని అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ సంఘటన ఎంత గొప్పదో, ఎంత ముఖ్యమైందో, ఇది కూడా మనకి అంతే ముఖ్యమైంది. అది దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన విషయాన్నే గుర్తుపెట్టుకున్నాం, మరి మన కోసం మనం గుర్తుపెట్టుకోవద్దా? సరే వినండి. అందరికీ తెలుసు మన 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్నామా? ఈ 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉంటే దాదాపుగా ఒక 107 ఆగస్టు 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. తర్వాత మరి జనవరి 26 ఏంటి? జనవరి 20 జెండా వందనమే అమ్మా. 2 జెండా వందనమే కదా. ఏంటిది? అదేంటిది ఇదేంటిది ఎవరిని చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే? అంటే మన అమల్లోకి తెచ్చుకున్నటువంటి రోజు. ఓకేనా? మళ్ళీ వినండి. 1947 ఆగస్టు 15 రోజు మనకేమో స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుండి. అంటే వాళ్ళు మిమ్మల్ని మీరు పరిపాలించుకోమని మన దేశాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. అది స్వాతంత్ర దినోత్సవం. దాన్నే మనం ఇండిపెండెన్స్ డే అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? మరి రిపబ్లిక్ డే ఏంటి అని అంటే, మరి మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. మరి మనము ఇంత చిన్న స్కూల్, జస్ట్ మనం 50 మెంబర్స్ ఉన్న స్కూల్లోనే మనకు ఒక టైం టేబుల్ ఉందా? టైం టేబుల్, దీనికి అన్ని ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంది. మన ఈ అకాడమిక్ ఇయర్లో ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నట్టు మరి ఇంత చిన్న స్ట్రెంత్కే ఇంత ప్లాన్ ఉంటే మరి ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే ఎట్లా? దానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి కదా, కొన్ని నియమాలు, నిబంధనలు అని కొన్ని రూల్స్ ఉండాలి కదా. సో దానికోసమే మనం రాసుకున్నటువంటి పుస్తకమే రాజ్యాంగము. ఓకేనా? అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాసుకోవడానికి దాదాపుగా ఎంత టైం పట్టింది? ఎవరైనా చెప్తారా? 10th క్లాస్ చెప్పండి. 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు. ఓకే, వెరీ గుడ్ సార్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది దానికి. అంటే అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్. 3 సంవత్సరాలు టైం తీసుకొని మన వాళ్ళు ప్రపంచ దేశాల, అన్ని దేశాల రాజ్యాంగాలని పరిశోధించి మనకు ఒక పుస్తకాన్ని తయారు చేసింది. అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు మరి ఆమోదం ఎప్పుడైంది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 1949. ఎవరైనా చెప్తారని నేను గ్యాప్ ఇస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నా 8th క్లాస్లో. అంటే ఇప్పుడు 9th ఉన్న పిల్లలకి 8th లెసన్ ఉంది. లాస్ట్ ఇయర్ చెప్పిన 9th 10th వాళ్ళకి రిపీటెడ్గా చెప్తూ ఉంటా, అందుకని అడుగుతున్నా. కానీ ఒక్క ఆన్సర్ కూడా మీ నుండి రావట్లేదు. సరే, ఇది టీచర్గా బాధ్యత కాబట్టి 100,000 సార్లు చెప్పడానికి మేము సిద్ధమే, కానీ మీరు మాత్రం నేర్చుకుంటలేరు. సరే, మళ్ళీ చెప్తున్నా. 1949 నవంబర్ 26 రోజు మనం దాన్ని ఆమోదించుకున్నాం. అంటే యాక్సెప్టెన్స్ అని అందరూ ఓకే చేసారు దాన్ని. అంటే దాని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. సో అది అన్ని లాస్ట్కి ఫైనల్ అయిపోయింది. ఎప్పుడు? నవంబర్ 26, 1949 రోజు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజునే మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ రోజు కూడా మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ ఒకటి చార్ట్ వేసుకొని వచ్చి ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్, పార్లమెంటు, అంబేద్కర్ ఫోటో ఒకటి పెట్టుకొని మాట్లాడుకున్నాం. గుర్తుందా? ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం కాన్స్టిట్యూషన్ గురించి. సో అది రాజ్యాంగం ఏమైంది? ఆమోదించబడింది. అంటే అందరూ ఓకే చేసారు దాన్ని. మరి అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే వెంటనే రాలేదు, ఒక 2 months టైం తీసుకున్నారు. ఎందుకు ఆ 2 months గ్యాప్ ఎందుకు ఇచ్చారు అనేది క్లాస్లో మాట్లాడుకుందాము. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే జనవరి 26, 1950, 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. అంటే అప్పటి నుంచి మన రాజ్యాంగం ప్రకారము మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఓకేనా? అంటే మన దేశ అధినేతగా ఎవరుంటారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఉంటారు. సో రాష్ట్రపతి అనేది ఏంటిది? ఎలక్టెడ్ బై ద పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. కాబట్టి దీన్ని రిపబ్లికన్ గవర్నమెంట్ అంటున్నారు, నాట్ మోనార్కీ. రాజరికం కాదు ఇది. ఇంగ్లాండ్లో ఇప్పటికీ కూడా రాజరికంతో పాటుగా డెమోక్రసీ అనేది కంటిన్యూ అవుతుంది. అవునా? 9th 10th. కానీ మన దేశం అట్లా కాదు. మనది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము. ప్రభుత్వానికి అధినేతగా రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి కూడా ఎన్నిక కాబడతాడు.
కాబట్టి దీన్ని రిపబ్లికన్ గవర్నమెంట్ అంటాము. ఆ రోజు రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. ఓకే, అర్థమైంది కదా. ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవము, ఇంకా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఇవి రెండు ఓకే. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అయితే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదమ్మా. భారతదేశం అంతా ఎగిరి గంతేసి యాహూ అని బ్రిటిష్ వాళ్ళ పీడ పోయిందని చెప్పి మంచిగా హ్యాపీగా జెండా ఎగరేసుకొని సంబరాలు చేసుకుంటుంటే హైదరాబాద్ స్టేట్ మాత్రము స్వాతంత్రంలో లేదు, స్వాతంత్రం రాలేదు. ఇంకా అది మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. మరి మనం ఎందుకు అట్లున్నాం మనము? చెప్పండి ఒక్కసారి, ట్రై చేయండి అమ్మా. మనకెందుకు రాలేదు? దేశం అంతా వచ్చినప్పుడు మనం ఎందుకు బానిసత్వంలో ఉన్నాము? నవబుల పరిపాలన ఉన్నాం టీచర్. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఎంతలో చెప్పురా? వచ్చింది సార్. కరెక్ట్గా చెప్పు. వచ్చిందా సార్? ఇండియాకి వచ్చింది, తెలంగాణకి రాలేదు సార్. ఇండియాకి వచ్చింది, మరి హైదరాబాద్ స్టేట్ కి రాలే అంటున్నావు ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుంది? నవబులు వాళ్ళు ఇస్తారు గారు. ఇక్కడ మనం ఏంటి అంటే నిజాం రూల్లో ఉన్నాం. అంటే బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు మన ఇండియా చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ లాగా ఉండేది, చిన్న చిన్న రాజ సంస్థానాలు అంటాం, రాజులు. ఓకేనా? ఓకేనా సార్? రెడీయా? అదే చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. ఓకేనా? వినండి క్లియర్ గా. మళ్ళీ క్లాసులకు అడుగుతుంది, ఇక్కడ టైం లేదు, మళ్ళీ అక్కడ చెప్పుకుందాము. సో ఇవన్నీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేసినాం అని అన్నప్పుడు ఏం చేసినారంటే ఈ రాజులు మీ ఇష్టము, మీరు ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అవుతారా, మీరు ఇండిపెండెంట్గా ఉంటారా అని వాళ్ళకే ఓన్ డెసిషన్ తీసుకోమన్నారు. సో ఆల్మోస్ట్ 560 ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని ఇండియాలో మెర్జ్ అయిపోయినాయి. కానీ కొన్ని మాత్రం కలవాలి, ఒక 3. అందులో హైదరాబాద్ స్టేట్ ఒకటి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ నిజాం రూల్లో ఉంది. నిజాం మాత్రం ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడ్డాడు, ఇండియాలో కలవనని అన్నాడు. అంటే అటు పాకిస్తాన్ సపరేట్ అయింది కదా, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు అటు పాకిస్తాన్లో మెర్జ్ చేయకుండా, ఇండియాలో మెర్జ్ చేయకుండా హైదరాబాద్ సపరేట్ ఒక కంట్రీ లాగా ఉండాలనేది ఆయన కోరిక. సో అట్లనే ఉంటాను అనుకున్నారు. కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకు అని అంటే మన యూనిటీకి హైదరాబాద్ అనేది మధ్యలో ఉంది ఇండియాలో. సో అట్లా ఒక సపరేట్ కంట్రీ ఇక్కడ మెయింటైన్ చేయడము అనేది ఇండియన్ యూనియన్కి అంత పెద్ద ప్రాబ్లమే అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి కొంచెం డిస్కషన్స్ జరిగినాయి. అయినా నిజాం ఒప్పుకోలేదు, కలవనన్నాడు. ఇక లాస్ట్కి ఫైనల్కి అప్పుడు ఎవరున్నారో తెలుసా? మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన డిస్కషన్స్ జరిగితే నిజాం ఒప్పుకోలేదు, నేను మెర్జ్ చేయను, నేను ఇట్లనే ఉంటా అన్నాడు. ఇక ఆఖరికి పాకిస్తాన్ హెల్ప్ కూడా తీసుకోవడానికి సిద్ధమైండు. యుఎన్ఓకి పోయింది ఇష్యూ, యుఎన్ఓ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఏం చేసినానంటే ఇండియన్ యూనియన్లో కలవాలి అని అంటే కలవనన్నాడు. కాబట్టి అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలో పేరుతోని ఒక పోలీస్ యాక్షన్ తీసుకున్నది. ఎందుకంటే మంచిగా అడిగిండు కలవమని, కలవ అన్నాడు, డిస్కషన్స్ జరిగినాయి, ఒప్పుకోలే. కాబట్టి లాస్ట్కి ఏం చేయాలి? ఇంకా అటాక్ చేయాల్సి వచ్చింది. సో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ స్టేట్ని 1948 గుర్తుపెట్టుకోండి, మనకి 47లోనే స్వాతంత్రం వచ్చింది ఆగస్టులో. కానీ ఇక్కడ 48 అంటే ఇంకా సంవత్సరం, ఇంకా 13 months మనం నిజాం రూల్లో ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మాత్రము ఇండియాలో మెర్జ్ కావాలని కోరుకుంటున్నారు. అప్పటికే తెలంగాణలో చాలా ఉద్యమం జరుగుతుంది. అప్పటికే ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టు పార్టీ, తర్వాత ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగానే కాదు, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు ప్రజలని దోచుకుంటున్నారు. కాబట్టి ఈ పీడిత పాలన నుండి బయటపడడం కోసము చాలా సంవత్సరాలు ఇక్కడ పోరాటాలు జరిగినాయి. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం కూడా అందులో కలిస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక గవర్నమెంట్ కూడా అందుకని ప్రజలందరూ కూడా కావాలనుకుంటున్నారు. ప్రజలు వద్దు అనుకుంటే ఇంకా వేరే రకంగా ఉండదేమో. కానీ ఇక్కడ పరిపాలన ముస్లింలది, పాలించబడేటువంటి వాళ్ళు హిందువులు. హైదరాబాద్ స్టేట్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఇందులో కొంత పార్ట్ మహారాష్ట్ర ఉంది, కొంత పార్ట్ కర్ణాటక కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజాంకి వ్యతిరేకంగానే ఉన్నారు, ఎవరు కూడా ఫేవర్గా లేరు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఆపరేషన్ పోలో పేరుతోని పోలీస్ యాక్షన్ 1949 సెప్టెంబర్ 13th రోజున స్టార్ట్ అయింది. అయినా నిజాం లొంగలేదు. అట్లా 13th రోజు కొన్ని ప్లేసెస్ ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేసుకున్నది, నిజాం ఆర్మీ ఓడిపోతుంది. 14th, 15th, 16th అర్థమైపోయింది సీన్. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది, నిజాం దగ్గర ఉన్నటువంటి ఆర్మీ వీక్. అర్థమైంది కదా? సో ఆ విధంగా తెలంగాణ